ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. సో మేము ఈరోజు అయితే నేను చెప్తున్నా ఉండు. సో మేము ఈరోజు అయితే డివోషనల్ ట్రిప్ వేసుకుంటున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్తోని. సో కొన్ని ప్లేసెస్ అనుకున్నాము హైదరాబాద్లోనే మంచి మంచి ఫేమస్గా ఉన్న టెంపుల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే నేను మార్నింగ్ అయితే 3 o'clock నుంచి 3 o'clockకి లేచాము. 3 o'clock నుంచి రెడీ అవుతున్నాం అనమాట. అయితే ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 8. ఇంకా స్టార్ట్ కాలే. 8 వరకు రెడీ అయితేనే ఉన్నాం అనమాట. మరి మేము అనుకున్న ఒక 6 టెంపుల్స్ అనుకున్నాము. 6 టెంపుల్స్ కంప్లీట్ చేస్తాము డే మొత్తము, లేదా చూద్దాం. ఇక మీరు కూడా చూడండి. దాంతోపాటు ఇప్పుడు లోపల అందరు ఎవరెవరు ఏమేమి చేస్తారో అవన్నీ చూపిస్తా. మేమిద్దరం అయితే రెడీ అయినాం ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు లోపలికి వెళ్ళాము, ఎవరెవరు ఏమేమి చేస్తారో అన్నీ చూపిస్తా. పదండి. సో మా వాళ్ళు అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తారు అనమాట. రెడీ అయితే అందరం అయిపోయాము. ఇంకా కార్ అయితే రాలే కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అనమాట. సో మేము అన్నీ కూడా వంటలన్నీ కూడా మేము ముందు రోజు నైటే చేసి పెట్టుకున్నాము. పులిహోర చేసుకున్నాం అనమాట. అండ్ లంచ్కి ఏమో అన్ని డివోషనల్ కాబట్టి ఇంకా టమాటా కర్రీ అండ్ వైట్ రైస్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ అందరు పులిహోర అయితే తింటున్నారు. ఇంకా 2 పాపాయిలు ఏం చేస్తారో ఒకసారి మీరు కూడా చూడండి. ఇద్దరేమో ఇంట్లో చూడండి, అక్క చెల్లెలు ఇద్దరు ఇలా పడుకురు చూడండి. అయ్యో, ఇంకొక అమ్మాయి పాలు అవుతున్నా. ఏసీఆర్ అయితే పడుకుంది. అన్నాడు ఇంకొక అమ్మాయి ఇలా పడుకొచ్చింది. చూసారు కదా, అందరు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా మా ట్రిప్ ఎలా ఉంటుందో అంతా కూడా మీరు వీడియోలో అయితే చూసేయండి. ఇంకా చూసిరు కదా, 8 o'clockకి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. ఇంకా కార్ అయితే రాలే. ఇంకా కారు అనుకున్నాము, కార్ కోసం అయితే వెయిటింగ్. 8 అవుతుంది. ఇంకా హైదరాబాద్కి ఎప్పుడు పోతాం మేము, అవన్నీ ఎప్పుడు చూస్తాం చూద్దాం. ఓకే, కార్ వచ్చినాక మళ్ళీ మేమందరం ఎట్లా పోతాం అవన్నీ చూపిస్తాం. ఓకేనా? మీకు ప్లేసెస్ కూడా చెప్తా. ఫస్ట్ ఇప్పుడు మేము ఇక్కడ భువనగిరి నుంచి స్టార్ట్ అవుతున్నాం కదా. భువనగిరి నుంచి ఫస్ట్ బల్కంపేట అనుకుంటున్నాం. బల్కంపేట నుంచి నెక్స్ట్ జూబ్లీ హిల్స్, పూరి జగన్నాథ్ టెంపుల్, మినీ తిరుపతి అనుకుంటున్నాము. సో అవన్నీ లంచ్ లోప చేద్దామని అనుకుంటున్నాము. బట్ ట్రాఫిక్ ఉంటుంది కదా. నేను మార్నింగ్ 3 o'clock లేచిందే మేము అందుకే అనమాట. ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ 6, 7 వరకు వెళ్ళిపోతే అవన్నీ చూసుకోవచ్చు అని అనుకున్నాం. బట్ 8 ఇక్కడే చేస్తారు. మేము స్టార్ట్ అయ్యేసరికి 9 అవుతుందేమో మేబీ. ఇంకా బ్రేక్ఫాస్టే చేస్తారు. కార్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు కూడా ఫ్యామిలీ అనమాట. చూద్దాం. ఇక లంచ్ తర్వాత గండిపేట సైడు కాళీ మందిర్ ఉంది కదా, కొత్తగా ఓపెన్ అయింది. మరి నాకు కూడా తెలియదు. అది కొత్తగా ఇప్పుడు బాగా చూపిస్తారు కదా ట్రెండ్. సో ఆ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. కాళీ మందిర్కి, నెక్స్ట్ గండిపేట, ఇంకా ఏమంటారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, అండ్ ఇంకా రిటర్న్లో వస్తేప్పుడు కేబుల్ బ్రిడ్జ్ అవన్నీ చూసుకుంటూ వద్దామని అనుకుంటున్నాము. మరి ఇవన్నీ కంప్లీట్ చేస్తామా లేదా మీరే ముందు కమెంట్ చేయండి. చూస్తారు కదా వీడియో మొత్తం, చూడకుందుకే కమెంట్ పెట్టండి. అసలు ఇవన్నీ మేము 1 dayలో ఈ ట్రిప్ అంతా మేము కంప్లీట్ చేస్తామా లేదా అనేది. ఓకేనా? మేమైతే ఇవన్నీ అనుకుంటున్నాం ప్లేసెస్. టెంపుల్స్ అయితే 6 కాకపోయినా అందులో 5 అన్న కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. కేబుల్ బ్రిడ్జ్ అయితే కంపల్సరీ. రిటర్న్లో వస్తేప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఒకటి చూద్దామని అనుకుంటున్నాము. సో అవన్నీ కంప్లీట్ చేస్తామా లేదా అనేది చెప్పండి. ఓకేనా? ఓకే మరి బాయ్. సో ఇంకా మేము కార్లో వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నాం, ఎట్లా కూర్చుంటాం, అందులో ఎట్లా అడ్జస్ట్ అవుతాం మొత్తం అందరం చూపిస్తాను అప్పుడు. ఓకేనా? సో మొత్తానికి 8:30కి అయితే మా కార్ అయితే వచ్చేసింది. సో మా అన్న వదిన వాళ్ళ బాబు అనమాట. సో వాళ్ళే కార్ తీసుకొని వచ్చారు. సో ఇంకా మేము ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా కార్లో అయితే పెట్టాము. సో ఇప్పుడు సిట్టింగ్ కోసం కొట్లాట అనమాట. ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలి ఏంటి అని చెప్పేసి అడ్జస్ట్ చేసుకుంటున్నారు అనమాట. సో మేమైతే 7 seater కార్ అయితే తెచ్చుకున్నాము. సో అందులో అయితే వెళ్తున్నాము. ఇంకా 8:40 ఎగ్జాక్ట్గా 8:40కి అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. చూసారు కదా ఇందులో లోపల ఎట్లా ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చోవాలని కొట్లాడుకుంటున్నారనమాట. నేను ఫ్రంట్, నేను విండో సీట్ అని చెప్పేసి. సో మొత్తానికి అయితే అడ్జస్ట్ అయిపోయారు. సో నేనైతే ఫ్రంటే కూర్చున్నాను, ఎందుకంటే మనం వీడియోలు తీస్తాం కదా. సో నాకు కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఫ్రంట్ సీటే అనమాట ఎప్పుడైనా. సో వీడియోస్ కోసం నేను ఫ్రంట్ సీటే కూర్చుంటాను. సో ఇంకా మొత్తానికి అయితే 8:40కి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కడ నుంచి? భువనగిరి నుంచి. సో భువనగిరి నుంచి ఫస్ట్ బల్కంపేటకి అయితే వెళ్తున్నాము. సో మీరు కూడా వచ్చేయండి బల్కంపేట దర్శనానికి.
బల్కంపేట్కి అయితే 10 o'clock వరకు చేరుకున్నాము. కొంచెం ఉప్పల్లో ట్రాఫిక్ ఉన్నాయి, ఇంకెక్కడ మాకు ట్రాఫిక్ అయితే అనిపించలేదు. ఉప్పల్లో చాలాసేపు అయిందనమాట, 1/2 hour వెయిట్ చేయాల్సి వచ్చింది రింగ్ రోడ్ దగ్గర. అండ్ ఇప్పుడైతే కొబ్బరికాయలు తీసుకొని అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనం కూడా నేను కంప్లీట్ చేశాను. సో లోపలైతే నేను వీడియో అయితే షూట్ చేయలేదు, లోపల వీడియో షూట్ చేసుకోవచ్చు బట్ నేనే తీయలేదనమాట, ఎందుకులే అని చెప్పేసి. సో దర్శనం అయిపోయింది, ఇంకా ఇక్కడ అందరు కొబ్బరికాయలు ఒక్కొక్కరు కొట్టడానికి వెళ్తున్నారు. సో ఈ లోపు నేనైతే కాసేపు కూర్చున్నాం అనమాట గుడి లోపల. సో ఇక్కడ అన్నిటి దగ్గర గుడి దగ్గర అయితే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం కదా ఫ్యామిలీతో ఇలా రావాలి. అండ్ ఇంకా మీ హస్బెండ్ కూడా రాలేదని అనుకుంటారు కదా, సో మా హస్బెండ్ కి అయితే ఆఫీస్ ఉండే, సో ఎవరి హస్బెండ్స్ కూడా రాలేదు, మేము సిస్టర్స్ మే వెళ్ళాం అనమాట. అండ్ మా అమ్మ అండ్ మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా డాడీ కూడా రాలేదనమాట. వాళ్ళకి ఇంకా ఇది మేము వెళ్ళింది వర్కింగ్ డేస్ లో అనమాట. సో ఆ రోజు అయితే హాలిడే ఉండేది కదా ఎవరికి. సో ఇప్పుడైతే మేము మినీ తిరుపతికి అయితే వచ్చేసాము, జూబ్లీ హిల్స్ లో ఉన్న మినీ తిరుపతి. సో ఇక్కడ కూడా నేను కొంచెం వరకే వీడియో అయితే షూట్ చేశాను. ఈ టెంపుల్ లైక్ తిరుపతి లాగే అనమాట. సో గుట్ట పైననే ఉంటుంది. సో మినీ తిరుపతి అని పేరు పెట్టారనమాట. సో వెంకటేశ్వర స్వామి ఉంటారనమాట లోపల, చాలా బాగుండే. సో మేము వెళ్ళిన రోజు నాకు తెలిసి ఇక్కడ డైలీ అన్నదానం ఉంటుందేమో మేబీ. సో మేము కరెక్ట్గా లంచ్ టైంలో వెళ్ళామన్నమాట. ఇక్కడికి మేము 12:30 ఆ టైంలో చేరుకున్నాం అనమాట. సో బట్ ఇక్కడ అన్నదానం అంటే మామూలుగా లైన్లో వెళ్ళి తినడం అన్నట్టు కాదు, మామూలుగా బయట గణేష్ దగ్గర అట్లా తింటారు కదా లైన్ కట్టి. సో ఇక్కడ అలా కాదనమాట. ఇక్కడ ఎవరైతే పర్సన్ తింటారో ఆ పర్సన్ కి ఒక్కరికి ఒక టోకెన్ ఇస్తారు, ఫ్రీనే టోకెన్. మళ్ళీ ఆ టోకెన్ తీసుకెళ్లి మళ్ళీ లైన్ లో నిలబడి తినాలన్నమాట. సో కొంచెం టైం టేకెన్ ఉంది. సో మాకైతే మేము అన్ని ప్లేసెస్ అనుకున్నాం కాబట్టి అదైతే స్కిప్ చేసాము. దేవుడి దగ్గర అన్నదానం చేస్తే మంచిది, బట్ మేమైతే స్కిప్ చేసాము. సో ప్రతి ఒక్క గుడి దగ్గర అయితే మేమైతే గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. సో ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాను, అక్కడైతే మీరైతే చూడండి. నెక్స్ట్ అక్కడ నుంచి మన బంజారా హిల్స్ లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళామన్నమాట. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుండే, ఇది తమిళనాడు ఫేమస్ టెంపుల్ కదా. సో అది హైదరాబాద్ లో కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో అది కూడా చూసుకున్నాము. సో అది కూడా ఒకసారి మీరు కూడా చూసేయండి. అండ్ ఇక్కడ దీని ఆపోజిట్ లోనే పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ఉండే. ఈ ఆఫీస్ కొంచెం మమ్మల్ని అట్రాక్ట్ చేసింది అనమాట. సో చాలా బాగుందని చెప్పేసి వీడియోని కూడా ఇంక్లూడ్ చేశారనమాట దాన్ని. సో ఇంక ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా ఫ్రీ ఎంట్రీనే. సో మీరు టికెట్ అనుకున్నారు, ఫ్రీ ఎంట్రీనే, ఫ్రీ దర్శనమే ప్రతిదీ కూడా. సో మేమైతే వెళ్ళి ఇక్కడైతే ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము, దర్శనం చేసుకున్నాము. సో ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్, అకేషన్ టైమ్స్ వస్తే అసలు తిరిగినట్టు ఉండదు, చూసినట్టు ఉండదు కదా. సో ఇలా వర్కింగ్ డేస్ ఒకరోజు చూసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మేము అనుకోకుండా ఒక సడన్ గా ప్లాన్ వేసుకొని అయితే మొత్తానికి అయితే దైవ దర్శనాలు అయితే చేసుకున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేసుకోవడం సరిపోయింది అనమాట అందరికి. ఇంకా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అండ్ ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుండే. నాకు తెలిసి ఇది నేను సెకండ్ టైం అనుకుంటా విజిట్ అవ్వడము, అప్పుడెప్పుడో ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మినీ తిరుపతికి అయితే లాస్ట్ నా మ్యారేజ్ డేకి వెళ్ళాను కదా, సో అది ఒకటి. సో సెకండ్ టైం అనమాట. అండ్ ఇంకా చూడనివి చాలా టెంపుల్స్ ఉన్నాయి, బట్ అది 1 day 2 days ట్రిప్ పెట్టుకుంటే చాలా బాగుంటుండేమో. బట్ 1 day ట్రిప్ లోనే మేము కొన్ని టెంపుల్స్ అనుకున్నాం అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి ఇంకా లంచ్ చేద్దామని అనుకున్నాము, ఎక్కడైనా మంచిగా ప్లేస్ చూసుకొని లంచ్ చేద్దామని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తున్నామో ఏంటి అనేది మీరు కూడా ఇంకొకసారి చూసేయను అనమాట. ఇక్కడ మా ప్రిన్స్ వీడియో తీస్తుంది అనమాట, వీడియో తీయని చెప్తే. అండ్ ఇంకా ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, సో అక్కడికి వెళ్తే మా హస్బెండ్ కూడా మీట్ అవ్వచ్చు. అండ్ వీళ్ళకి కూడా అక్కడ ఆఫీసెస్ అన్ని ఎలా ఉంటాయో చూపిద్దాము అని చెప్పేసి అయితే అటు సైడ్ అయితే వెళ్ళాము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్ ని మీరు చాలా మూవీస్ లో కూడా చూసే ఉంటారు. సో అందులోనే మా హస్బెండ్ అయితే వర్క్ చేస్తారనమాట. సో అక్కడికైతే వచ్చాము, ఫైనల్ గా మా హస్బెండ్ ని కూడా మీట్ అయ్యాము అనమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అక్కడ ఆఫీసెస్ అన్ని ఎలా ఉంటాయి, మంచిగా పెద్ద పెద్ద ఉంటాయి కదా పొడుగ్గా. సో అది కూడా ఒకసారి చూపిద్దాం అన్నట్టుగా అక్కడ ఆ ఏరియాకి అయితే వెళ్ళాము. చూసారు ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చారనమాట, మమ్మల్ని మీట్ అయ్యారు. సో ఇక్కడ అంతా నన్ను అడిగామన్నమాట, గండిపేటలో మేము లంచ్ చేద్దాం అని చెప్పేసి వస్తారంటే తను అప్పటికి లంచ్ చేస్తారనమాట. మేము 2:30కి అలా అక్కడికి వెళ్ళామన్నమాట. 2:30 వాళ్ళకి 1 o'clockకి లంచ్ ఉంటుంది కదా.
సో లంచ్ అయితే చేసేసారంట. సో మమ్మల్ని గండిపేట పార్క్ వెళ్ళండి, ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది, ఆ పార్క్ లో తినండి వెళ్ళి అని అంటే మళ్ళీ అక్కడ నుంచి గండిపేట పార్క్ అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ తోనైతే ఒక ఫోటో అయితే దిగారనమాట అందరూ, సో వాళ్ళ ఆఫీస్ దగ్గర. ఇంకా అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో మేము గండిపేటకి అయితే చేరుకున్నాము. సో గండిపేట పార్క్ అయితే సూపర్ ఉంది, నిజంగానే బాగుంది. లోపలికి వెళ్ళి లంచ్ చేసామన్నమాట. చాలా బాగుండే ఇదైతే వ్యూ మాత్రం, అంత చెరువు కదా మొత్తము. సో ఒకసారి లోపలికి కూడా వెళ్దాము. బయట ఇదంతా బయట, లోపల కాదు. సో ఎంట్రన్స్ లోనే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. సో లోపల కూడా కన్స్ట్రక్షన్ చాలా బాగుంది అనమాట. ఇదంతా కూడా కేటీఆర్ గారు ఇనాగ్రేషన్ చేసింది అనమాట. సో లోపల అయితే చాలా బాగుంది వ్యూ అయితే. సో మొత్తానికైతే ఇక్కడ లంచ్ చేయడానికి అయితే వచ్చాము మేము. చెప్పాను కదా మా లంచ్ టమాటా కర్రీ, వైట్ రైస్, పులిహోర ఇవే తెచ్చుకున్నాం అనమాట. చేది నోట్లకించి ఈ పిల్లలతో ట్రిప్ ఏమో కానీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరు వాష్రూమ్ అంటున్నారు. ఇక్కడ చూడండి ఆమె అన్నం తింటుంటేనే వాళ్ళ పాప వాష్రూమ్కి వెళ్ళింది, తనని పట్టుకొని మళ్ళీ వాష్రూమ్కి అయితే వెళ్ళింది అనమాట. సో పిల్లలతోని ట్రిప్ అంటే కొంచెం కష్టమే కదా. సో వాళ్ళు వాష్రూమ్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి వాష్రూమ్ అయితే వెళ్తారు. సో ఇక్కడ అందరం తిన్న తర్వాతకి అవన్నీ అయితే నేను పక్కకైతే సెట్ చేస్తున్నాను. కొంతమంది తిన్నాము. ఈ పార్క్ లోనే మేము ఒక 2 hours స్పెండ్ చేసాము. లంచ్ చేసి అలా పార్క్ మొత్తం తిరిగేసి వచ్చాము. ఇక్కడ చూడండి మా సియారకి వాళ్ళకైతే చిన్నపిల్లలకైతే అన్నం అయితే తినిపిస్తున్నారు, ఇంకా తినని వాళ్ళైతే తింటున్నారు. అండ్ ఇంక ఇక్కడ మేము 5 o'clock వరకు అయితే ఉన్నాము. అక్కడ నుంచి కోల్కతా కాళీ మందిర్ ఉంది కదా, సో అక్కడికి వెళ్దామని చెప్పేసి గండిపేటల పార్క్ అయితే వచ్చాము. సో నేనైతే ఇక్కడ చెరువు దగ్గరికి వచ్చాను అనమాట, వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి నడుచుకుంటూ అయితే వచ్చాను. సో ఇంకా ఇక్కడ నుంచి కోల్కతా కాళీ మందిర్కి అయితే మ్యాప్ పెట్టుకొని వెళ్ళాను, బట్ నేను రాంగ్ టైప్ చేశాను. మేబీ మ్యాప్ అయితే రాంగ్ రూట్ లో తీసుకెళ్లిపోయింది, మేము రాంగ్ అడ్రస్ కి వెళ్ళాము. సో అక్కడ నుంచి మళ్ళీ కాళీ మందిర్కి పెడితే మళ్ళీ 20 kilometers చూపించింది. అప్పటికే 6:30 అవుతుంది, ఇంకా మన ఇంటికి వెళ్ళేసరికి లేట్ నైట్ అవుతుంది. ఏమొద్దు ఇంకా లైట్ తీసుకొని స్కిప్ చేయండి అని చెప్పేసి అనుకొని ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వెళ్దాం అనుకున్నాం. అది కొడితే మ్యాప్ లో సో అది క్లోజ్ అని ఉంది అనమాట. సో ఇంకా రిటర్న్ టు బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళే దారిలోనే ఫ్లైట్ అయితే ల్యాండ్ అవుతుంది. సో చాలా కింది నుంచి వెళ్తుంది, బట్ కెమెరాలో అయితే స్మాల్ గా కనిపించింది. మొత్తానికి మేము 3 డివోషనల్ ట్రిప్, ఒకటి ఐటీ సెక్టర్ అండ్ గండిపేట పార్క్ ఇవే చూసుకొని అయితే రిటర్న్ టు బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.